11r by 12. 6 2s are 12. 11r by 12. సో మొత్తం ఏంది 11r by 6, 11r by 6 ప్యారలల్ లో 11r by 12 అయింది. 11r by 12 కి ప్యారలల్ లో 2r. ప్యారలల్ 2r అంటే 11r by 12 into 2r multiplication by addition. 11r by 12 plus 2r. 11 2s are 22r square by 12 whole by 11r plus 12 2s are 24. 11 plus 24 35. 12 2s are 24 plus 11 35r by 12. 12 cancel. R ki R cancel. 22 by 22r by 35 is the answer. 22r by 35. So equivalent resistance between points A and B. ఈ 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ A and B మధ్య రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 22r by 35. ఒకసారి క్విక్ గా చూడండి. మళ్ళీ పైన ఇది RR 2R, సో 2R ఇక్కడ రాసేసినాం. నెక్స్ట్ దీనికి ప్యారలల్ లో R ఉంది, R ఇక్కడ రాసినాం. నెక్స్ట్ RR ప్యారలల్, RR సిరీస్ ఉన్నాయి కాబట్టి 2R. సో ఇవి మొత్తం ఏమైనా ప్యారలల్ 2R R 2R ప్యారలల్. ఇవి 3 ప్యారలల్ కాంబినేషన్ చేస్తే మనకు R by 2 వచ్చింది. ఇది సైడ్ లో ఉన్న చూడండి, ఇది R R plus R 2R, RR 2R 2R by 3, 2R by 3. సో ఇక్కడ కూడా సైడ్ కి ఇంకోటి ఉంది కాబట్టి 2R by 3, 2R by 3, 2R by 3, R by 2, 2R by 3, 2R by 3, R by 2. ఇవి సిరీస్ మనకు 11R by 6 వచ్చింది. సో AB పాయింట్స్ మధ్యలో ఇది ఒక R plus R, ఇది 2R అయిపోయింది. కింద కూడా 11R by 6. 11R by 6, 11R by 6 ప్యారలల్ లో 11R by 12 అండి. 11R by 12 కి ప్యారలల్ లో ఇంకొక 2R. మొత్తం ఫైనల్ గా 22R by 35. నెక్స్ట్ రెసిస్టెన్స్ ని క్యూబ్ లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికి డెరివేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఏ 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్ ఎలా తీసుకోలేదు ఇక్కడ. లాంగెస్ట్ డయాగ్నల్ ఏమైతే మనకు 1 and 7 లేదా 4 and 6. ఇవి లాంగెస్ట్ డయాగ్నల్. రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద లాంగెస్ట్ డయాగ్నల్. లాంగెస్ట్ డయాగ్నల్ మీన్స్ 1 and 7 or 4 and 6. లాంగెస్ట్ డయాగ్నల్ లో 5R by 6 ఉంటుంది. ఇది 5R by 6 లాంగెస్ట్ డయాగ్నల్. సో ఈ పాయింట్ ఉంది, ఈ డయాగ్నల్ లాంగెస్ట్ డయాగ్నల్. లాంగెస్ట్ డయాగ్నల్ లో